మగవారిలో సంతానంలేమికి కారణాలు, జాగ్రత్తలు. మేము 30 సంవత్సరాల క్రితం ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు ఎవరైనా వీర్యం పరీక్ష చేయించుకొని సెమెన్ టెస్ట్ అంటాము, సెమెన్ అనాలిసిస్ చేయించుకొని వస్తే వాళ్ళకి 45 మిలియన్లు 50 మిలియన్లు మామూలుగా చూస్తూ ఉండేవాళ్ళం. కానీ అది ఈ 30 సంవత్సరాల్లో మెల్లమెల్లగా తగ్గిపోయి ఇప్పుడు నార్మల్ అనేది 15 మిలియన్కే వచ్చేసింది. అంటే ఈ 30 సంవత్సరాల్లో మన కాలుష్యం అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది ఎంత ఎక్కువైపోయిందంటే, మనం తినే ఆహారం ఎంత దిగజారిపోయిందంటే, దీనివలన మనం తినే ఫుడ్లో వైటమిన్స్ లేక, మనం తినే ఫుడ్లో యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ పోయి ఇప్పుడు అన్నీ ప్యాక్డ్ ఫుడ్స్ వచ్చేసినాయి. లేకపోతే కాయగూరలు కానీ ఏదైనా కానీ ఫ్రెష్గా మన చేతికి రావు, అవి ఫ్రిడ్జ్లో ఉండి ఎక్కడి నుంచో వస్తూ ఉంటాయి. సో దీనివలన ఏంటంటే మనకి పొల్యూషన్ ఎక్కువైపోయింది. మనం తినే ఆహారంలో వైటమిన్ డి తగ్గిపోయింది, D3 తగ్గిపోయింది. సో వీటిలన్నిటి వలన ఏంటంటే ఒక విధమైన బాడీలో వీక్నెస్ అనేది వచ్చేసింది. ఇంతకుముందు ఇన్ని ప్రాబ్లమ్స్ మేము చూసేవాళ్ళం కాదు. ఈ మధ్యలో మాత్రం ఎస్పెషల్లీ మగవారిలో సెమెన్ కౌంట్స్ బాగా తగ్గిపోతూ ఉన్నాయి. దీనికి అంతా బేసిక్గా స్ట్రెస్ ఒకటి, జాబ్ స్ట్రెస్, తర్వాత ఈ బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్ వలన సెమెన్ ఇది కౌంట్స్ కానీ క్వాలిటీ కానీ చాలా పడిపోతుంది. సో ఇవన్నీ మనకి కారణాలండి. ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ మగవారిలో ఎక్కువ కావడానికి ఇవన్నీ కారణాలు. స్పెర్మ్ కౌంట్ ఎంత ఉంటే సంతానం కలుగుతుంది? మామూలుగా అదే నేను ఇంతకుముందు చెప్పాను, సెమెన్ టెస్ట్లో ఇంతకుముందు 45 మిలియన్ అంటే నార్మల్ అనేవారు. ఇప్పుడు అది 15 మిలియన్కి వచ్చేసింది. ఈ 15 మిలియన్లో కూడా ఏంటంటే నార్మల్ ఫామ్స్ అంటాం. నార్మల్ ఫామ్స్ అంటే అన్నీ బాగున్న స్పర్మ్స్ ప్రజెంట్గా ఏంటంటే 4% అంటున్నారు. ఇప్పుడు మాకు ఈ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఈ 15 మిలియన్లో కూడా 4% మామూలుగా ఉంటున్నాయి. అదే మేము నార్మల్ అనుకుంటున్నాం. రెండవది మూమెంట్ అన్నమాట. మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మూమెంట్లో ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది, స్లో మూమెంట్ ఉంటుంది. అవి రెండు కూడా కలిపి దాదాపు 50% ఉండాలి. డెడ్ స్పర్మ్స్ అనేవి అంటే కదలకుండా ఉండేవి ఒక 50% ఉంటాయి. సో ఇది నార్మల్ అన్నమాట. 15 మిలియన్ కౌంటు, 4% నార్మల్ ఫామ్స్, స్లో ఫాస్ట్ మూమెంట్ కలిపి 50% ఉంటే అది మేము నార్మల్ కింద కన్సిడర్ చేస్తాము. తర్వాత అందులో పస్ సెల్స్ అని ఉంటాయి. అంటే అరుదుగా చూస్తుంటాము. ఈ పస్ సెల్స్ అనేవి ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే కూడా అన్ని డెడ్ స్పర్మ్స్ అవి వస్తుంటాయి. WBC అంటామన్నమాట. వైట్ సెల్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా చూస్తూ ఉంటాము.